అంటే ఇంకా ఇంతకన్నా మేము ఏందో వయస్సు వాళ్ళము మున్సిపాలిటీ పుట్టినాల నుంచి మేమే ఉన్నాము, అంతకుముందు రాజారెడ్డి కాలం నుంచి సర్పంచ్ ఉన్నామని ఆమెన డబ్బా వాయించుకునే మీరు ఈరోజు 40 వార్డులలో ఆ వార్డులో వాళ్ళు ఈ వార్డులోకి, ఒకవేళ ఈ వార్డులో వాళ్ళు ఆ వార్డులోకి ఏదైనా పోతారనుకో సపోజ్. అంటే అక్కడ పులిందుల పట్టణ ప్రజలే, ఇక్కడ పులిందుల పట్టణ ప్రజలే కదా. అంటే ఏమన్నా పశ్చిమ బెంగాల్లోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు వచ్చి ఇక్కడ మేము ఏమన్నా ఓటర్లుగా చేర్చానమా? ఈ మాత్రం దానికి భయపడి హైకోర్టుకు పోయి ఆ తర్వాత దాన్ని స్టే అడిగే ఛాన్సు అవకాశం తీసుకున్నారు. ఒకవేళ నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ఎలక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. మేము సరేలే అది ముందు వార్డులది పోయినాంలే, ఇప్పుడు అని అదైనా మీరు అంటారు. ఎస్, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఇంకా వార్డులతో ఆ వార్డులు వేయచ్చు, ఈ వార్డులతో పని లేనప్పుడు తర్వాత మీరు మీ పిటిషన్ని ఈరోజు విత్డ్రా చేసుకోమని డిమాండ్ చేస్తాను. మీరు హైకోర్టుకు వార్డులు చేంజ్ చేసినారు, ఆ ఓటర్లు ఈ ఓటర్లు, ఇంత భయపడి ఒక ఎలక్షన్ ఫేస్ చేసే, ఒక ఎలక్షన్ ఎదుర్కోలేక, అది మున్సిపాలిటీ ఎలక్షన్లు మీరేందో పెద్ద పుడింగులు, ఒకటి ఏందో సినిమా ఉంది చూడు అసెంబ్లీ రౌడీలో, పన్ని భాష కూల్ డ్రింక్, భాష ఈ షాపు, భాష రేషన్ షాప్ అని పెట్టుకుంటే మోహన్ బాబు పోతాడు. నువ్వేంద్రా భాష అంటే పెద్ద పుడింగ్ అనుకునేవా, పిచ్చిముడా మా డోలు కొట్టుకుంటాను అన్నట్టు. వయస్సు అంటే ఏందో పెద్ద ఇది మున్సిపాలిటీ ఎన్నాళ్ళ నుంచి వచ్చినా మీరే ఇది అనుకుంటే, మీరు ఒక ఎలక్షన్ ఎదుర్కోలేక హైకోర్టుకు పోవడం ఏంది? అంటే మీరు నైతికంగా మీ పరాజయాన్ని మీరే ఒప్పుకున్నట్టు, తర్వాత నైతికంగా మేమే విజయం సాధించినట్టు కాదా చెప్పండి? మీరేంది ఎలక్షన్ ఆపమని పులిందల్లో ఉండి, అది కూడా మున్సిపాలిటీ, నిన్న దాదాపు 10 నుంచి 12 వేలు వచ్చినాయి వాళ్ళకు. ఇది ఓన్లీ మున్సిపాలిటీ పరిధిలో. ఒకవేళ మార్చి ఏదో 40 వార్డు ఇట్లా వాటిలో వాళ్ళు అట్లా ఒకవేళ ఏదన్నా వాళ్ళ నామ్స్ ప్రకారం చేసిండొచ్చేమో, దాని గురించి అయ్యేందో అవకతవకలు జరిగినాయని దాన్ని చుట్టుపెట్టి మున్సిపల్ ఎన్నిక జరగకూడదని కోర్టుకు పోయినారంటే మీరు ఎలక్షన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఆ తర్వాత ఈ పని చేశారని తర్వాత ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.